అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కెమిస్ట్రీ సబ్జెక్ట్ గురించి చూద్దాము. ఎలా పాస్ అవ్వాలి, ఎలా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలి, ఈజీగా అంటే తక్కువ ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సరేనా? ఇది కూడా కామన్ టు ఆల్ బ్రాంచెస్ అండి, ఎవ్రీ బ్రాంచ్కి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిటేజ్ చూద్దాము. వెయిటేజ్, చాప్టర్స్ ఇవి తెలిస్తేనే కదా మనకు ఒక ఐడియా వచ్చేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్స్ చూసినట్టయితే కెమిస్ట్రీలో టోటల్గా 11 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ, దాని వెయిటేజ్ వచ్చేసి 19 మార్క్స్. సొల్యూషన్స్ సెకండ్ చాప్టర్, వెయిటేజ్ 11 మార్క్స్. థర్డ్ చాప్టర్ యాసిడ్స్ అండ్ బేసెస్, వెయిటేజ్ 11 మార్క్స్. అండ్ ఫోర్త్ చాప్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అండ్ వెయిటేజ్ is 8 marks. ఎలక్ట్రోకెమిస్ట్రీ 11 మార్క్స్. కరోజన్ 8 మార్క్స్. వాటర్ ట్రీట్మెంట్ 11 మార్క్స్. వాటర్ ట్రీట్మెంట్ అన్న వాటర్ టెక్నాలజీ అన్న ఒకటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, వాటర్ ట్రీట్మెంట్ ఆర్ టెక్నాలజీ 11 మార్క్స్. పాలిమర్స్ 11 మార్క్స్. ఫ్యూయల్స్ 3 మార్క్స్. కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్ 3 మార్క్స్. అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 14 మార్క్స్. టోటల్ 11 చాప్టర్స్ యొక్క వెయిటేజ్ చూసాం కదా. సో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు 11 ఉన్నాయి. ఓకే, మనకి యాజ్ యూజువల్గా తెలుసు, మనం యాజ్ పర్ C20 డిస్కస్ చేస్తున్నాము. C20 వాళ్ళకైనా C23 వాళ్ళకైనా త్రీ ఉంటాయి కదా, అంటే 3 మార్క్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అవి 30 మార్క్స్ అనేది యాజ్ యూజువల్. పార్ట్ బికి వచ్చినట్లయితే 11A ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇంటర్నల్ చాయిస్, అవి ఎలా ఉంటాయో తెలుసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ప్రిపేర్ అవ్వకోకుండా అంటే ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రిపేర్ అవ్వండి. ఓకే, మీకు ఒక విషయం చెప్పాలి. 10 మార్క్స్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ ఆర్ పాలిమర్స్, ఈ 2 చాప్టర్స్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దీని నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ అనేది పాలిమర్స్ ఆర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఓకేనా? ఇప్పుడు మనం ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ చాప్టర్ అన్నాను కదా, ఎందుకంటే దాని యొక్క వెయిటేజ్ వచ్చేసి 19 మార్క్స్. సో 11th ఏ క్వశ్చన్ బి క్వశ్చన్ రెండు ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి వస్తాయి. ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, బోర్స్ అటామిక్ థియరీ, క్వాంటమ్ నెంబర్స్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాగానే ఉన్నాయి కదా, అవి ఫామ్ అవుతాయి కదా, కోవలెంట్ కాంపోనెంట్స్ అవి ఉన్నాయి కదా, ఆ బాండ్ ఒక్కొక్క మాలిక్యూల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అవి బాగా చూసుకోండి. క్వాంటమ్ నెంబర్స్, బోర్స్ అటామిక్ థియరీ, సో దాని యొక్క డిఫరెన్సెస్ అయానిక్ బాండ్కి కోవలెంట్ బాండ్కి, అవి ఫస్ట్ లెసన్ నుంచి చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్ సింపుల్గానే ఉంటుంది కదా, ఏముంటుంది చెప్పండి? నార్మాలిటీ, మొలారిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈక్వలెంట్ వేర్స్ క్యాలిక్యులేట్ చేయడం. ఇది వస్తే సెకండ్ చాప్టర్ ఆల్మోస్ట్ డన్. ఓకే, ఇంకా థర్డ్ చాప్టర్ అంటారా యాసిడ్స్ బేసిస్, దాంట్లో ఏముంది? థియరీస్ ఉంటాయి కదా, లౌరీస్ థియరీ, బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ, లూయిస్ థియరీ. సో ఈ థియరీస్ చూసుకోండి, అంటే లిమిటేషన్స్, అడ్వాంటేజెస్, వాటి గురించి చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫోర్త్ చాప్టర్ ఏమి? ఓన్లీ 8 మార్క్స్ కదా ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో. సో అదంతగా చూసుకోకపోయినా ఏం పర్లేదు, ఎందుకంటే మనకి దాంట్లో నుంచి షార్ట్ కూడా రాదు. సో దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నో నీడ్. నెక్స్ట్ ఇంకే కరోజన్ అంటారా, కరోజన్ కూడా 8 మార్క్స్. ఇది కూడా అవసరం లేదు. ఎందుకు అవసరం లేదన్నాను నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ఈజీగానే ఉంటుంది. దీంట్లో జియోలైట్, అయానిక్ ప్రాసెస్ చూసుకుంటే ఖచ్చితంగా ఎస్ఎస్కి ఏదో ఒకటి వస్తుంది. పాలిమర్స్ చూసేకి మీకు పెద్దగా అనిపించలేదు, కానీ అర్థం చేసుకుంటే పాలిమర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అది న్యాచురల్ రబ్బరు, బెకలైట్, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా ఫ్యూయల్స్లో ఏమున్నాయి? ఓన్లీ 3 మార్క్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఫ్యూయల్, దాని యొక్క కెలరిఫిక్ వాల్యూ ఉంటుంది, ఆ కెలరిఫిక్ వాల్యూ అవన్నీ నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్ అంటే ఇది కూడా 3 మార్క్సే, చాలా ఈజీగా ఉంటుంది. సో డెఫినెట్గా మనకి క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏముందండి, అంత జనరల్గానే ఉంటుంది. దీంతో స్కోర్ చేయడం చాలా ఈజీ. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పార్ట్ ఏలో మీకు ఇంతకుముందే చెప్పాను 30 మార్క్స్. ఇప్పుడు 11th A అన్నాను కదా, ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వమన్నాను కదా ఈ చాప్టర్. సో ప్రిపేర్ అయితే మీరు ఈజీగా ఏ రాస్తారు, బి రాస్తారు, ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా చదివింటారు కదా. సో మీకు ఏదైతే బాగా వచ్చి అది రాయండి. ఒకవేళ లాస్ట్లో అంతా అయిపోయినాక టైం ఉంది అనుకుంటే అప్పుడు బి కూడా రాయండి. ఓకేనా? ఇంకా 12th A సొల్యూషన్స్, బి యాసిడ్స్ అండ్ బేసిస్. ఓకే, మనకి ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే నేను సొల్యూషన్స్ ప్రిపేర్ అవ్వమన్నాను, యాసిడ్స్ బేసిస్ అని కూడా ప్రిపేర్ అవ్వమన్నా, ఎందుకంటే దీంట్లో నుంచి షార్ట్స్ కూడా వస్తాయి కదా. సో మీ ఇష్టం, మీకు ఏదైతే బాగా ఈజీగా అర్థమైందో, ఏదైతే బాగా వచ్చో అది రాయండి 12th. ఓకే సాల్వా? నెక్స్ట్ 13th
13th ఏమి వస్తుంది? ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుంచి ఒక క్వశ్చన్. మళ్ళీ 13th బిలో ఎక్కడి నుంచి వస్తుందో చూద్దామా? ఓకే, 13th బి ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఆల్రెడీ మీరు ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఎలా వచ్చినా రాసిస్తారు. అండ్ 14th మనం బి ఆల్రెడీ వాటర్ ట్రీట్మెంట్ అనేది మనం ప్రిపేర్ అయ్యాం. సో వాటర్ ట్రీట్మెంట్. మనకి 15th ఏ పాలిమర్స్ వచ్చు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా ఈజీగానే ఉంటాయి కదా. సో ఇది కూడా వచ్చు. మనకి ఎన్ని అడ్వాంటేజెస్ చూడండి. మనం ప్రిపేర్ అయ్యేదే ఫస్ట్గా ఒక 1 2 3 4 5 చాప్టర్స్ మైండ్గా ప్రిపేర్ అయ్యి మ్యాక్సిమం 60+ వస్తున్నాయి లేదా కౌంట్ చేసుకోండి. ఇంకా షార్ట్స్ విషయానికి వస్తే షార్ట్స్ మీకు ఆల్రెడీ చెప్పేసిలో బాగా ప్రిపేర్ అయితే ఇంకా మ్యాక్సిమం వస్తాయని. సో ఓన్లీ 5 చాప్టర్స్ ప్రిపేర్ అయ్యి 60 మార్క్స్ అంటే ఈజీనా కాదా? కదా. సో ఈ విధంగా ప్రిపేర్ అయ్యండి. మ్యాక్సిమం మీకు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ఒకవేళ అన్నీ అయిపోయినా టైం ఉంది అనుకున్నారనుకోండి, ఒకసారి ఫియల్స్ కానీ ఇది కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్ కానీ ఒకసారి చూసుకోండి. లైట్ తీసుకోవద్దండి, ఎందుకంటే 3 మార్క్స్ వచ్చినా మీ స్కోర్ పెరుగుతుంది, మంచిగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంది అని లైట్ తీసుకోవద్దండి. ప్రతిదీ చదవండి సరేనా. రివిజన్ ఇంపార్టెంట్. అన్నీ అయిపోయినాక రివిజన్ చేయండి. ఇంకా సెకండ్ లెసన్లో అంటారు ఈక్వలెంట్ వెయిట్స్ ఫార్ములాస్ ఉంటాయి కదా, అవి మాత్రం బాగా చూసుకోండి. అవి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో గుర్తుపెట్టుకోండి. మీరు పట్టుకున్నారనుకోండి అక్కడ ఎగ్జామ్లో పైన గుర్తుండదు. సో అట్లా పట్టుకోకుండా ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుంటే మీకు డౌట్ వచ్చినప్పుడు మీరే సాల్వ్ చేసుకుంటారు. అప్పుడు మీకు ఏం డౌట్ ఉండదు అనమాట. ఇంకా ఎలక్ట్రోకెమిస్ట్రీలో నుంచి ఫారడేస్ లాస్ ఉన్నాయి కదా, ఫారడేస్ లాస్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది పొటెన్షియల్ కనుక్కునేది సెల్ది, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇది 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. గ్యాల్వానిక్ సెల్, ఎలక్ట్రోకెమికల్స్ వల్ల ఉన్నాయి కదా, చాలా ఇంపార్టెంట్. దీన్ని మాత్రం లైట్ తీసుకోవద్దండి. మీకు ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ మీద ఆల్మోస్ట్ వీడియోస్ అనేవి చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ప్రతి కోర్ సబ్జెక్ట్ డిస్కస్ చేసాము. మ్యాథ్స్ అయిపోయింది, ఫిజిక్స్ అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.